నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటనలు గ్రామాన ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజానికం. గుడివాడ వీధిలో వెంచేసి ఉన్న శ్రీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దుడ్డు చిన్న విజ్ఞప్తి. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి తల్లి బిడ్డని కాపాడి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్. సహాయ ఫౌండేషన్ చేపట్టిన 15 రూపాయల భోజనం కార్యక్రమం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ ప్రెస్ మీట్ లో కామెంట్స్. వైజాగ్ డ్రగ్స్ లో చంద్రబాబు కుటుంబం ప్రమేయం సజ్జల రామకృష్ణ. గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటనలు గ్రామాన ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజానికం. వీధిన మహిళా సోదరి మండలు మంగళ హారతులతో రాముకు స్వాగతం పలకగా పూలమాలలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్న గ్రామస్తులు. భారతరత్న బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహాలకు నివాళులర్పించిన రాము వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడలో ఎన్నికల కోడ్ నిబంధనలు పక్షపాతం చూపకుండా అధికారులు నిర్వహించాలని విజ్ఞప్తి. ఇంజనీరింగ్ చదువుకున్న వారంతా ఉద్యోగాలు లేక చిన్న పనులు చేసుకుంటున్నారు. గుడివాడలో యువత ఉపాధికి నాది భరోసా. గుడివాడ ప్రజలను మోసం చేస్తూ 20 ఏళ్లుగా ఎమ్మెల్యే పేదల రక్తాన్ని తాగుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తాను. 20 ఏళ్లుగా వెనుకబడిన గుడివాడ అభివృద్ధిని రాబోయే 5 ఏళ్లలో సాధిస్తాను. ప్రధానంగా నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయడం, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు, నీటి సమస్యకు పరిష్కారం చూపడమే నా ప్రథమ కర్తవ్యం. రాము పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య, చౌదరి కొడాలి రామరాజు, శేష దగ్గుమిల్లి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు మొబైల్ సైకిల్ గుర్తు చూడమ్మా. గుడివాడ కాకర్ల వీధిలో ఎంచేసి ఉన్న శ్రీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 23వ తేదీ నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దుడ్డు చిన్న విజ్ఞప్తి చేశారు. దేవస్థానంలో దుడ్డు చిన్న మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులకు అష్టైశ్వర్యాలు, సంతాప భాగ్యం కలుగుతుందని భక్తులు దేవస్థానంలో నిర్వహించే విశేష పూజ కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు పెద్దిబోయిన వెంకటేశ్వరరావు, నీల పద్మ, కేవి పార్వతి కుమారి, రాలి పార్వతి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. గుడివాడ పట్టణంలో కాకర్ల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అలాగే
ఉపాలయమైన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు శనివారం అనగా 23వ తారీఖు నుంచి శనివారం, ఆదివారం, సోమవారంతో కళ్యాణం యొక్క కార్యక్రమాలు పూర్తయ్యి లాస్ట్ రోజున సోమవారం స్వప్న స్నానాలు అనేది జరగటం జరుగుద్ది. ప్రతి వాళ్ళు కూడా ఈ 3 రోజులు కూడా ఉదయము సాయంత్రం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, ముఖ్యంగా వేణుగోపాల స్వామి దేవస్థానం విశేషం ఏంటంటే, ఎవరు అయితే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో, లేటుగా పుట్టేవాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్ళు మొట్టమొదటి రోజున, రెండో రోజున, మూడో రోజున కూడా ధ్వజారోహణ కార్యక్రమం జరుగుద్ది. ఎవరైతే ఆ స్వామివారి యొక్క అన్నం ముద్దను స్వీకరిస్తారో వారికి ఆ స్వామివారు చక్కటి సంతానం ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. గుడివాడలో సంతాన వేణుగోపాల స్వామి గుడి అంటే ఒకప్పుడు సంతాన వేణుగోపాల స్వామి గుడిగా చెప్పుకునేవాళ్ళు. ఈరోజు కూడా 1889వ సంవత్సరం కాకతీయ చోళనాడుల నాటి దేవాలయం 2000 సంవత్సరంలో కొంతమంది పూనుకొని ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం, చక్కగా చేయటం అన్ని కూడా నిర్వహించాం. మా కమిటీ 2020 సంవత్సరంలో మేము కమిటీ ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు మేము దేవాలయంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు మా కమిటీ సభ్యులు మేమందరం భక్తుల యొక్క సహకారంతో అభివృద్ధి చేయటం అనేది జరిగింది. వెనకమాల నాన్ ఏసీ టైపు ఏసీ బిగించడం ఆలస్యం, కళ్యాణ మండపం అనేది నిర్మాణం జరిగింది. దాని యొక్క రెంట్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంటు మా కమిటీ సభ్యులు కూడా ఒక నిర్ణయంగా 12,000 రూపాయలు నిర్ణయించాము. కుర్చీలు, టేబుల్స్, అలాగే వంట సామాగ్రి కొద్దిగా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఉచితంగా ఇచ్చి ఆ కళ్యాణ మండపాన్ని మేము ఎంతో బ్రహ్మాండంగా పూర్తి చేశాము. ప్రతి వాళ్ళు కూడా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి విచ్చేసి, మా ఎండోమెంట్ దేవస్థానం డిపార్ట్మెంట్ వారు కూడా, వాసు గారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తూ, ప్రధానంగా దేవాలయం అభివృద్ధి చెందాలంటే అర్చక స్వాముల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే మా నరసింహాచార్యులు గారు, అలాగే మా రామాచార్యులు గారు, అలాగే శ్రీనివాసాచార్యులు అందరూ కూడా ఆలయం అభివృద్ధి కోసం ముందరగా పాటుపడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఈ 3 రోజులు 2 పూట్లు కూడా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచు. జై శ్రీకృష్ణ. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి తల్లి బిడ్డని కాపాడిన మానవత్వానికి చాటిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్. గుడివాడ పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దేవుల మౌనిక అనే మహిళకు నిండు గర్భిణితో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆర్కే వారియర్స్ సంప్రదించగా వారు వెంటనే స్పందించి రక్తదానం చేసి తల్లి బిడ్డని కాపాడి మానవత్వాన్ని చాటడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే ఆలోచనతో గుడివాడ పట్టణంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసే ప్రాణానికి కాపాడడం జరుగుతుంది అని తెలియజేశారు. అదేవిధంగా ఈ రోజు పెద్ద ఎరుకపాడు వార్డుకు చెందిన దేవల్ల మౌనిక నిండు గర్భిణితో తీవ్ర రక్తస్రావం కావడంతో అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే మా సభ్యులు నాగబాబు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చాలా మంది రక్తదానం ఇవ్వాలంటే లేనిపోని అపోహాలు మనసులో పెట్టుకుని దూరంగా ఉంటున్నారని, దయచేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడంతో కొత్త రక్తం ఏర్పడి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. మనకి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారని, దయచేసి గుడివాడ పట్టణంలోనే యువత ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చరణ్ శివ, శ్యాంబాబాయ్, ఫ్రెండ్ సర్కిల్ ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. మా ఆర్కే వారియర్స్ తరపున మా తమ్ముడు నాగబాబుకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చాలామంది రక్తం ఇవ్వాలంటే అమ్మో బాగా నీరసపడిపోతామో, అమ్మో ఏమైపోతామో చాలా భయాందోళనలో ఉంటారు. దయచేసి ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి మనం రక్తదానం చేస్తే మన కొత్త రక్తం చేరి వాళ్ళు ఎంతో యాక్టివ్గా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. దయచేసి రక్తదానం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది ప్రెగ్నెంట్ లేడీ అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు సరైన పౌష్టిక విలువలు తీసుకోవాలండి. చాలామంది గర్భవతి అవగానే అమ్మో రెస్ట్ తీసుకోవాలా అలా పడుకునే ఉంటారు. అలా కాకుండా చక్కగా చిన్న చిన్న వ్యాయామాలు, చక్కగా నడక ద్వారా కానీ చిన్న చిన్న వ్యాయామం చేసుకుంటూ
మంచి అంటే ఫ్రూట్స్ తీసుకుంటుంటే రక్తదానం కూడా అధిగమించి వాళ్ళకి ఈ రక్తదానం కూడా అవసరం లేకుండా పోతుంది. దయచేసి ఎందుకంటే మనం రక్తదానం చేస్తే ఒక ప్రాణాపాయం కాపాడినట్టే. మనకి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మిస్తారు. దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న యువత రక్తదానం వల్ల విలువలు తెలుసుకొని రక్తదానం చేయాల్సిందిగా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేను పిలిచిన వెంటనే తమ్ముడు వచ్చినందుకు మా ఆర్కే వారి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. సహాయ ఫౌండేషన్ చేపట్టిన 15 రూపాయల భోజనం కార్యక్రమం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పేద ప్రజల దీవెనలు, బంధురు ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాత కీర్తి శిష్యులు కాగిత నాగమల్లేశ్వరరావు 16వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పేదలకు భోజనాలు అందించారు. దాతలు తమ వంతు సహాయాన్ని అందించగలరని ప్రార్థిస్తూ టీం సహాయ ఈ రోజు కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ భాషా, మీడియా విభాగం చైర్మన్ కాగిత సాంబశివరావు, మహిళా విభాగం కార్యదర్శి నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు కొలువైన స్వామి నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట్ల వెంకట ప్రసాద్ ప్రెస్ మీట్ లో కామెంట్స్. నా మీద ఉన్న కేసులపై వైసీపీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మేలు చేశారు. తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసులో తీర్పు తొందరగా ఇవ్వాలని నేనే సుప్రీంకోర్టుని కోరిన. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు రాకపోయినా నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హునే. ఈ రోజు కోర్టు నేను నిర్దోషిని అనే తీర్పు ఇవ్వడం జరిగింది. నాలాగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన మీద ఉన్న కేసుల్ని తరగతిలో పూర్తి చేయాలని న్యాయస్థానాన్ని కోరాలి. జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తరగతిలో పూర్తి చేయాలని కోరినప్పుడు తెలుస్తుంది ఆయన నిజాయితీ. పెద్దలు నా కష్టకాలంలో నా వెంట ఉండేందుకు ధన్యవాదాలు. కదిరి అసెంబ్లీ అభ్యర్థి నా అనేది పార్టీ పెద్దలను నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాంతికుంట వెంకట ప్రసాద్ కామెంట్స్. ఎలక్షన్ లో పోటీ చేసినాను, ఓడిపోయినాను. మళ్ళీ నేను ఇప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి 2024 కాబట్టి నాకు త్వరితగతిన ఈ కేసులను పరిష్కారం చేయండి. తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి అప్పీల్ని ఎక్స్పెడిషియస్ గా 2020 డిసెంబర్ కంటే ముందే ఈ కేసుల్లో తీర్పునివ్వమని చెప్పేసి హైకోర్టుకు ఉత్తర్వులు ఇవ్వమని చెప్పేసి నేనే కోరినాను సుప్రీంకోర్టు. దానికి అనుగుణంగానే వాళ్ళ పిటిషన్ ని డిస్మిస్ చేస్తున్నారు. అలౌ చేయలేదు, ఎస్ఎల్ చేయకుండా ఏదైతే నా మీద ఉన్నటువంటి కన్విక్షన్ కు అగెనెస్ట్ గా ఉన్నటువంటి స్టేను కొనసాగిస్తూ ఎక్స్పెడిషియస్ గా 2020 డిసెంబర్ కంటే ముందే ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పేసి ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చింది. తదుపరి వర్బల్ గా మేము చెప్పినటువంటి మాటలు కూడా ఆ రోజున నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, నేను పోటీ చేయను, నేను దాంట్లో మెంబర్ గా వార్డు మెంబర్ కూడా అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎక్కడ అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ నా రాజకీయ ప్రత్యర్థులకి 4 సంవత్సరాల 9 నెలల కిందట ఒక మాట చెప్పింది, వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని చెప్పేసి. వార్డు మెంబర్ కూడా పనికిరావు, పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి మాట్లాడినప్పుడు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఈ ఉత్తర్వులు లేకపోయినా నేను పోటీ చేయడానికి అర్హుని నేను, ఎందుకంటే నేను ఎక్కడ అఫిడవిట్ ఇవ్వలా. కానీ నాకు కూడా ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, సమాజంలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి నాకు కొన్ని విలువలతో బతకాలనే ఆలోచనతోనే ఆయన విసిరినటువంటి సవాల్ని, నువ్వు కడిగిన ముత్యం మాదిరిగా ఆ రోజు నిన్ను మాట్లాడతాము, నిన్ను గౌరవిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కట్టుబడుతూనే ఎక్స్పెడిషియస్ గా అంటే త్వరితగతిన నా కేసులను పరిష్కారం చేసి దీంట్లో జడ్జిమెంట్లు ఇవ్వండి, తీర్పులు ఇవ్వమని చెప్పేసి నేనే అప్పీల్ వేసినాను. అందులో భాగంగానే ఈ అప్పీల్లో
నిర్దోషిగా పేర్కొంటూ నేను వేసినటువంటి అప్పీల్లో నన్ను నిర్దోషిగా పేర్కొంటూనే ఈ రోజున హైకోర్టు ఆ కేసులు కొట్టేసినటువంటి పరిస్థితి, మేము వేసినటువంటి అప్పీలను అలౌ చేసినటువంటి పరిస్థితి. మంచుకో చెడకో నన్ను రెచ్చగొట్టినటువంటి నా ప్రత్యర్థులు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మీరు ఆ మాట అనకపోతే నాకు ఈ నోట్లో ఏదైతే ఒక మాట వచ్చిందో కడిగిన ముత్యం మాదిరిగా వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయమని నా సంకల్పాన్ని మీరే నిర్దేశించినారు. ఆ సంకల్పం మేరకు నేనే వెంటబడి కోర్టుల్లో నా కేసుల్ని త్వరితగతిని పూర్తి చేయమని చెప్పేసి కూడా వెంటబడి తీర్పును కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇదే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా సమావేశం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ దమ్ము ధైర్యం ఉండి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన నాకు ఇంత టైం లోపల ఈ ఎలక్షన్ లోపల నాకు తీర్పుల్ని ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును గాని సుప్రీంకోర్టును గాని అడిగే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే నిజంగా ఆయన కందికొండ ప్రసాద్ స్థాయికి కూడా పనికొస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన స్థాయికి నేను కాదు, ఆ స్థాయికి ఆయన పనికొస్తాడని. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పదే పదే నన్ను నేరస్తులు అన్నారు, దొంగ అన్నారు. ఇన్ని మాటలు అంటూ కూడా పడుతూ కూడా నా సంకల్పాన్ని ఇప్పుడు పోగొట్టుకోవాలి. మేమేదో నిజాయితీగా బతకల్లా ప్రజల్లోకి సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ప్రవర్తించిన తీరు కానీ మేము ప్రవర్తించాలన్న ఆలోచన విధానం కానీ వాళ్ళతో మసలుకున్నటువంటి విధానం కానీ ఈ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను కానీ మేము ఎప్పుడు విస్మరించాల. చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నామని చెప్పేసి ఊరు దగ్గర పెట్టుకుని బతికినాం. ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 2 కేసులు కూడా మేము రాజకీయాల్లోకి రాకుండా ఉన్నటువంటి కేసులే. ఎక్కడ కూడా రాజకీయాల్లోకి వచ్చినాక మా మీద ఎటువంటి అవినీతి కేసులు రాలా. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తాను. ఎవరైతే ప్రత్యర్థులు సవాళ్ళు విసిరినారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్తాను, ఐ థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే మీరు అనకపోతే నాకు ఇంత పట్టుదల వచ్చేది కాదేమో. అంతేకాకుండా మీరు కూడా నాకు ఇసిరినటువంటి సవాల్ మీ నాయకుడికి విసిరితే చాలా ఈ సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉంటాడో ఎగిరిపోతాడు తెలిసిపోతుంది. అది కూడా ఎన్నికల్లో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తెచ్చుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిజంగా కొన్ని విలువలతో కట్టుబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని సమాజం చూస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలు కూడా తిరుగుతున్నారు. ఈ రోజున మర్డర్ కేసుల్లో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పేసి వీటన్నిటికీ నిజంగా ఆయన ఎంక్వైరీ వేసుకొని గతంలో ఉన్నటువంటి కేసుల మీద కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పిటిషన్ ఆయనే వేసుకొని సుప్రీంకోర్టులో నాకు తొందరగా జడ్జిమెంట్ ఇచ్చేయండి, 50 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నెల లోపల నోటిఫికేషన్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ లోపల నా మీద ఒక స్పెషల్ కోర్టు పెట్టేసి దాని మీద ట్రయల్ రన్ చేసి ట్రయల్ నిర్వహించి తీర్పునివ్వమని చెప్పేసి కొడితే నిజంగా అభినందిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పదే పదే మమ్మల్ని మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నప్పటికీ కూడా మాతో పాటు మమ్మల్ని నమ్మి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అంతేకాదు డిమారలైజ్ కాకుండా ఎప్పటికప్పుడు మాతో పాటు ఒక మోరల్ బూస్టప్ ఇస్తూ మాకు ఉపయోగపడినటువంటి అజ్ఞాత వ్యక్తులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కష్టకాలంలో కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రసాద్కి ఏమన్నా ఇబ్బంది నన్నే అడిగినారు. ఇప్పుడు ఓపెన్ అయ్యి చెప్తున్నారు, అడిగితే నాకు కొద్దిగా టైం కావాలని చెప్పి అంతవరకు మనం అనౌన్స్ చేస్తాం కదంటే నా భార్యను అనౌన్స్ చేయమని చెప్పినాను. ఏమాత్రం వెరవకుండా నా భార్యను అనౌన్స్ చేసి నా మీద నమ్మకం పెట్టి మా పార్టీని కానీ మా పార్టీ అధినాయకునికి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే నాయకుడు అనేవాడు వాళ్ళని నమ్మి నడిచినటువంటి నాయకుల్ని విస్మరించకూడదు అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది చాలా మంది అపోహలు వేస్తుంటారు వాళ్ళ కోరికలు తీరినప్పుడు, నాయకుడు అట్లా మోసం చేసినాడు ఇట్లా మోసం చేసినాడని. మోసం చేయాలనే ఆలోచన ఉంటే నా విషయంలోనే బాగా మోసం చేసి ఉండొచ్చు, ఎక్కడ చేయలే. దీనికి నిబద్ధతకి ఆయన నిబద్ధతకు కానీ మా నాయకుడు ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్నాం అనేటువంటి మా ఆలోచన విధానానికి కానీ మా నమ్మకానికి కానీ మా విశ్వాసానికి కానీ ఎక్కడ కూడా భంగం వాటిల్లో కలగకుండా ఆయన చూసుకున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ కష్టకాలంలో మాతో విశాఖపట్నంలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యాపారంలో చంద్రబాబు కుటుంబం ప్రమేయం ఉందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పాలనలోనే రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారు చేసి పంపిణీ చేశారని సజ్జల ఆరోపించారు. డ్రగ్స్ విషయంలో వైసీపీపై టీడీపీ అనవసరంగా నిందలు వేస్తుందని ఇది మంచి సాంప్రదాయం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ డ్రగ్ రైతు సమాజం కోసం వైఎస్ జగన్ విశేషంగా కృషి చేశారని
అనవసరంగా వైసీపీపై బురద చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే నువ్వు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేర కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. సార్ అంటే ఈ రోజు డ్రగ్ కేసు టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ వాళ్ళతో లింక్ అప్ అయిన ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మొన్నేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన ఆయన వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్, దాని మీదనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి, నామకా వస్తే దాడులు జరుగుతుండేవి, తగలబెట్టేవాళ్ళు. మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది. అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు. అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో వాళ్ల కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్, ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా, అది సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలను చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తన అని, ఆపరేషన్ నవోదయం అని. ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ, బార్డర్ వీళ్లు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ 1 అనేది నిలబడింది. దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11,000, 12,000 ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు. అంతటితో మళ్లీ వాళ్ళు దాని వైపు పోకుండా డిఫరెంట్ క్రాప్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, రెమ్యూనరేటివ్ క్రాప్స్ ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్ గా నడుస్తుంది. ఉక్కుపాదం అంటే రియల్ సెన్స్ లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్లీ సర్వైవ్ అయి బాగా ఎదగడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం. అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్స్ దొరికి ఆయన కంటైనర్కి సంబంధించిన కంపెనీ. ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ ను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటనలు, గ్రామాన ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజానికం. గుడివాడ వీధిలో వెంచేసి ఉన్న శ్రీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దుడ్డు చిన్న విజ్ఞప్తి. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి తల్లి బిడ్డని కాపాడి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్.
సహాయ ఫౌండేషన్ చేపట్టిన 15 రూపాయల భోజనం కార్యక్రమం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ ప్రెస్ మీట్ లో కామెంట్స్. వైజాగ్ డ్రగ్స్ లో చంద్రబాబు కుటుంబం ప్రమేయం సజ్జల రామకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.